హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు కూడా ఒక క్రేజీ అప్డేట్ మేము ముందుకు వచ్చాను. ఈ రోజు నాతో పాటు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అండి మేడం. రీసెంట్ గా ఒక ఇష్యూ, కోవా బన్ ఇష్యూ. అంటే అతను ముస్లిం అవ్వడం, ఆ చిరు వ్యాపారి తక్కువ ధరకే కోవా బన్ అమ్మడం వల్ల సోషల్ మీడియాలో ఒక పెద్ద చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. దాని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు అతను ఏ మతం వాడు అనేది మనకు ఎందుకండి? మీకు ఇష్టమైతే కొనుక్కుని తినండి. నచ్చిన వాళ్ళు కొనుక్కుంటారు, నచ్చిన వాళ్ళు కొనుక్కోరు. అతను ఒకవేళ మీకు దాని మీద అనుమానం ఉంటే ఫుడ్ సేఫ్టీ అధికారులు వాళ్ళ ప్రశ్నించాలి, అసలు దాని నాణ్యత ఏంటి, ఇది అది అని. దాని మీద ఎంఆర్పి ఉందా, ఇది ఎప్పుడు తయారు చేశారు, ఇలాంటి సమ్మక్క సారక్క జాతర లాంటి వాటిలలో జాతరలు చాలా అమ్ముతారు. ఇవాళ నిన్న కొత్తగా అమ్మటం కాదుగా. ఇప్పుడు మేము కూడా చిన్నప్పటి నుంచి జాతరలు చూస్తున్నాం. ఎప్పుడు కూడా అతను ముస్లిమా, క్రిస్టియనా, లేకపోతే హిందూనా మనకు తెలియదు. మాకైతే డిసెంబర్లో సుబ్రహ్మణ్య షష్ఠికి మాకు ఏమంటారు ఖర్జూరాలు వచ్చేవి. అవును, ఆ ఖర్జూరాలు ఓపెన్గానే ఉండేవి, అప్పుడు తినేవాళ్ళం. మీరు ఎప్పుడైతే పెద్దవాళ్ళు అయ్యి డబ్బులు ఎక్కువైపోయాక ప్రతిదీ కూడా మీకు దాని నాణ్యత మీద డౌట్లు వస్తూ ఉంటాయి, అవునా? అవును మేడం. రోడ్డు మీద మీరు చూస్తూ ఉంటే కొబ్బరి బర్ఫీలు అమ్ముతూ ఉంటారు, ఒక ప్లాస్టిక్ కవర్ చుట్టి, లేకపోతే రకరకాల ఫుడ్స్ మనం తింటున్నాగా. అవును, ఇంకేవేవో ఫ్రూట్స్ కట్ చేసి పెడతాడు, తింటున్నాగా. దాని మీద పడదా, మట్టి పడుతుంది, అన్ని పడతాయి. తక్కువ ధరకే అమ్ముతున్నాడు. అంటే 10 రూపాయలకి, కరెక్ట్ అమ్మా, 10 రూపాయలకి అమ్ముతున్నాడు. ఇప్పుడు మీకు ఏంటంటే, మీకు ఇదే ఆర్థిక సూత్రాలంటే అవి తెలుసుకోవాలి మనం. ఇప్పుడు జాతర లాంటి వాటిలలో ఎక్కువ మంది వస్తారు, ఎక్కువ మంది కొంటారు. మీరు అప్పుడు సరుకు తక్కువ రేటుకి అమ్ముతారు. అతని స్ట్రాటజీ. అతని స్ట్రాటజీ కాదు, కొంతమంది స్ట్రాటజీ అలా ఉంటుంది వ్యాపారులది. అంటే ఎక్కువ అమ్మకాలు అవుతాయి, తక్కువ లాభం వచ్చినా కూడా లాభం వస్తుంది. అది అతను ఆ మైండ్లో పెట్టుకున్నాడు. తప్పే ఉంది అందులో? కానీ దాని మీద కొంతమంది సోషల్ మీడియా వాళ్ళు, కొంతమంది జర్నలిస్టులు నెగిటివ్ చేయటం అనేది తప్పు. మీరు మతం తీసుకురావద్దు ప్రతిదానికి. ఒకవేళ అతను హలాల్ చేస్తుంటే అది మీకు నచ్చకపోతే కొనకండి, మీరు అబ్జెక్ట్ చేయండి. అది మీరు అడగచ్చు, ఇది హలాల్ చేశారా లేదా అని. అంతే తప్ప నువ్వు తక్కువ అమ్ముతున్నావు కాబట్టి ఇది అదేదో కొవ్వు లేకపోతే ఇంకేదో ఇది అనుమానాలు వ్యక్తం చేసి ఒక మనిషిని ఇంకా అంతకంటే మనం అతన్ని పాపం కించపరచకూడదు. అందుకని అతని మీద పడిపోయి అలా అడగటం అనేది తప్పు. ఇప్పుడు అతనికి చాలా మద్దతు వచ్చింది, చాలామంది ఆర్థికంగా సాయం చేశారు. పరిటాల శ్రీరామ్ కూడా అతనికి రాజకీయంగా హెల్ప్ చేస్తా అన్నాడు. అతను కర్ణాటక నుంచి వచ్చారు, కానీ తెలుగు రాష్ట్రాలు రెండూ కూడా మద్దతు ప్రకటించాయి. అతనికి వాళ్ళ ఊర్లో, వాళ్ళ ఇంటి దగ్గర కూడా అతన్ని చాలామంది అంటే అతని వెనకాల ఉన్నామని మద్దతు ఇస్తున్నారు. కాబట్టి మతం ఎప్పుడు తీసుకురావద్దండి. మతం వేరు, మనిషి వేరు, బిజినెస్ అంతకంటే వేరు. ఇప్పుడు ఎవరెవరో మనకి ఏవేవో అమ్ముతున్నారు, మనకు తెలుసా వాళ్ళు ఎవరో? మనం కొనుక్కోవట్లా. కాబట్టి అది తప్పు, మతం తీసుకురావద్దు. అతన్ని అనుమానించడం తప్పని నేను అంట. తినే ఫుడ్ దగ్గర కూడా మతాన్ని తీసుకురావడం అనేది ఆలోచించాల్సిన విషయం. అంటే ఈ హలాల్ ఇష్యూ వచ్చాక ఇది వచ్చిందండి, అంతకుముందు ఎప్పుడు లేదు. కాబట్టి ఇప్పుడు మనకు అమ్మే వాళ్ళందరూ ముస్లిమ్సే ఉన్నారు ఎక్కువ శాతం, తెలుసా? అన్నీ మొత్తం పళ్ళ దగ్గర నుంచి, కూరల దగ్గర నుంచి మనం ఏది కొన్నా వాళ్ళ దగ్గరే కొంటున్నాం. అదేమి తప్పు కాదుగా, మనం ఏమైనా కొంటాం మానేస్తున్నామా? అది నేను అనేది. వ్యాపారం వేరు, మతం వేరు. ఎగ్జాక్ట్లీ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.